మావిగన్ విషయంలో ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు. మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైందన్నారు. మావిగన్ను ఆదిలోనే తుంచేయాలని చూస్తున్నారని అన్నారు. మావిగన్కు ప్రజాదరణ లభిస్తోంది కాబట్టే చంద్రబాబు విష పన్నాగాన్ని మొదలుపెట్టారని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాళ్ళు రాక్షసుల్లా తమకున్నటువంటి అన్ని క్షుద్ర విద్యలు విన్యాసాలు మొదలుపెట్టి ఏదో ఒక విధంగా ఈ మావిగన్ అనేటువంటిది ఏదో ఉందో దీన్ని ఆదిలోనే అంతం చేయాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళకూడదు, ఇది చర్చ జరగకూడదు, చర్చ జరిగితే ఇది ప్రమాదకరం, ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి మావిగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో ముందు మంత్రులు దించారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. ప్రతి ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ని వ్యక్తిగతంగా దూషించాలి, మావిగన్ మీద దాని పేరు మీద మీరు అసహ్యంగా మాట్లాడాలి, మీ స్థాయిలో మీరు ఏ విధంగా మాట్లాడతారో ఆ స్థాయిలో మాట్లాడితే దానికి మార్పు అని చెప్పారు. దానికి సంబంధించి మన అంతా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు పోటీపడి అట్ట మాట్లాడినటువంటి వాడికే రేపు వచ్చేటువంటి మంత్రివర్గ విస్తరణలో మీకు బెర్తలన్నీ కూడా ఖరారు చేస్తాం, భవిష్యత్తులో మీరు అడిగినటువంటి పనులు చేస్తాం. ఎవరైతే విమర్శించారో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ర్యాంకింగ్ పెరుగుతుంది. మీరు పరిచయం చేయకపోయినా అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఎవరైతే మీరు ఎక్కువగా దాని గురించి మాట్లాడతారో, ఎక్కువగా విమర్శిస్తారో, వ్యక్తిగతంగా దాడులు చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ మావిగన్ యొక్క విధానం మీద మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి దాని మీద చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ఓ తీవ్రమైనటువంటి ప్రయత్నం